గారు, అలాగే సోదరుడు బసవేశ్వరరావు గారు, అలాగే అప్పారావు గారు, దిలీప్ గారు, ఉషా గారు, విశ్వనాథన్ గారు పాండిచ్చేరి నుంచి వచ్చారు. ఆయన ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కృష్ణా యూనివర్సిటీ కుటుంబ సభ్యులకు, అలాగే విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2009 నుంచి 19 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. అప్పుడే కృష్ణా యూనివర్సిటీ శాంక్షన్ అయ్యి అంచెలంచెలుగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఆ రోజుల్లో నేషనల్ కాలేజీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నేషనల్ కాలేజీలో జరుపుకున్నాడు. గ్రౌండ్ లేదు, బిల్డింగ్ లేదు. కృష్ణా యూనివర్సిటీ మాత్రం శాంక్షన్ అయింది. కానీ మనకు ప్లేస్ కానీ, గ్రౌండ్ కానీ, బిల్డింగ్ కానీ లేకపోవడం వల్ల ఆ నేషనల్ కాలేజీలో చేసిన వాళ్ళు, నేను పార్లమెంట్ మెంబర్గా ఉండటం వల్ల ప్రతి కార్యక్రమానికి కూడా నేను చీఫ్ గెస్ట్గా ఇలాంటి కృష్ణా ఉత్సవ తరంగాలకి అన్నిటికి కూడా నేనే చాలా సంవత్సరాలు చీఫ్ గెస్ట్గా వచ్చాను. మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నాను. కానీ నా కళ్ళ ముందే కృష్ణా యూనివర్సిటీకి మంచి రూపురేఖలు, అద్భుతమైన భవన్, గ్రౌండ్స్. ఈ గ్రౌండ్స్ అంతా కూడా మట్టితో నిండిపోయి, మొక్కలతో నిండిపోయి, ఫుట్బాల్ కోర్టులు, హాకీ కోర్టులు, షటిల్ కోర్టులు, అలాగే క్రికెట్ కోర్టులతో నిండిపోవాలి. చదువు ఎంత ముఖ్యమో ఆటపాటల్లో కూడా పోటీలు అంత ముఖ్యం. ఇవాళ జరిగిన పోటీల్లో అందరూ కూడా గెలిచిన వారికి, పాల్గొన్న వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇలాంటి కాంపిటీషన్ ఉంటేనే మీలో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించినందుకు మరి యూనివర్సిటీ వారిని, దీన్ని ఇంకా గ్రౌండ్ కనుక అన్ని సదుపాయాలు ఏర్పడితే కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. మన కృష్ణా వరకే కాకుండా స్టేట్ కాంపిటీషన్స్లో, అలాగే నేషనల్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొని మన కృష్ణా యూనివర్సిటీ ప్రతిభ అక్కడ వరకు సాటి మీరు ప్రైజులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి మన యామిని దాన్ని వాళ్ళు మాట్లాడితే ఒక స్టూడెంట్స్తో మాట్లాడినట్టుగా ఉంది. నేను అలా మాట్లాడాలంటే, ఎందుకంటే ఆవిడ చదువుతా ఆ డిగ్రీ గుర్తుపెట్టుకుంటే కష్టంగా ఉంది. అది డిగ్రీ చదివేసింది అంటే నేను తప్పనిసరిగా యామిని గారు నేషనల్ పాలిటిక్స్లో అంత చదువుకుని వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారు. నిర్మలా సీతారామన్ గారు లాగా ఆవిడకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి నైపుణ్యత, చదువులో మంచి నైపుణ్యత కనుక లేకపోతే రాణించలేము. నిన్న మా ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే సభ జరిగింది. ఆ సందర్భంగా చెప్పాం, నైపుణ్యత లేకపోతే మీరు నెంబర్ 1 కాలేరు, మంచి ఉద్యోగాలు రావు. మీరు నైపుణ్యత సాధించాలి. మరి దానికి చిన్న ఎగ్జాంపుల్, నేను నైపుణ్యం సాధించలేకపోవడం వల్ల పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా నేను బిహేవ్ చేయలేకపోయాను. అందరితో అన్ని భాషల్లో మాట్లాడలేకపోయాను. మరి భవిష్యత్తు నా యామిని గారిలో తప్పనిసరిగా అన్ని భాషలు మాట్లాడగలదు. ఇది అనుకోకుండా ఇవాళ డయస్ మీదకి యామిని గారు వస్తారు అనుకోలేదు. తప్పనిసరిగా మరి మీరందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలి. దేశం గురించి కూడా పట్టించుకోవాలి, రాజకీయాల గురించి కూడా పట్టించుకోవాలి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని విచక్షణాకారంతో చూడాలి. మరి ప్రజలకి ఎటువంటి ప్రభుత్వాలు కావాలని కూడా నిర్ణయించాల్సిన బాధ్యత విద్యార్థులు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రం మీది, ఈ దేశం మీది. ఈ దేశానికి మంచి పరిపాలన కావాలి. అటువంటి పరిపాలకులని గుర్తించాల్సిన బాధ్యత ఈ విద్యార్థులు కూడా ఉంది. చదువు ఎంత ముఖ్యమో, ఆటపాటలు ఎంత ముఖ్యమో, కళా రంగంలో ప్రవేశం ఎంత ముఖ్యమో, అలాగే రాజకీయ పట్ల కూడా అవగాహన మాత్రం కావాలని చెప్పి కోరుకుంటూ, ఇందులో గెలిచిన వారికి, పాల్గొన్న వారికి మరొకసారి హృదయపూర్వక నా అభినందనలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను.